హైదరాబాద్ లో ఐటీ శాఖ సోదాలు కొనసాగుతున్నాయి. పుష్ప 2 నిర్మాతలు టార్గెట్ గా సోదాలు చేసిన ఐటీ శాఖ అధికారులు ఇప్పుడు డైరెక్టర్ సుకుమార్ పైన ఫోకస్ పెట్టారు. పుష్ప డైరెక్టర్ సుకుమార్ ఇంట్లో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. పుష్ప 2 దర్శకత్వానికి గాను సుకుమార్ లాభాల్లో వాటా తీసుకున్నట్లు ఐటీ అధికారులు గుర్తించారు. మైత్రి మూవీ మేకర్స్ రవిశంకర్ నవీన్లను విచారించింది ఐటీ. పుష్ప 2 మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ లాభాలు రాబట్టినట్లు ఐటీ గుర్తించింది. వసూళ్లకు తగ్గట్టుగా ఐటీ చెల్లింపులు జరగలేదని గుర్తించినట్లు చెబుతున్నారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యాంక్ లావాదేవీలు పరిశీలిస్తూ ఉన్నారు అధికారులు. మరో నిర్మాత ఇంట్లోనూ ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. ఇటీవల రిలీజ్ అయిన సినిమాల ఆదాయ వ్యయాలపై విచారిస్తోంది ఐటీ. వచ్చిన లాభాలకు చెల్లించిన పన్నులకు భారీ వ్యత్యాసం ఉన్నట్లు ఐటీ శాఖ గుర్తించినట్లు చెబుతున్నారు. మరోవైపు శ్రీధర్ అలియాస్ నెక్కంటి శ్రీధర్ ఇంట్లోనూ ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. శ్రీధర్ ఇల్లు కార్యాలయంలో ఐటీ సిబ్బంది సోదాలు చేస్తున్నారు. అటు భైరవం సినిమా ప్రొడ్యూసర్ ఇంటిలోనూ తనిఖీ చేస్తున్నారు. హైదరాబాద్ లో ఐటీ శాఖ సోదాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకుందాము. మా ప్రతినిధి రవి సిద్ధంగా ఉన్నారు. రవి, ఏంటి ఎంతవరకు ఆ సోదాలు కొనసాగుతున్నాయి? ఏమైనా కీ డాక్యుమెంట్స్ ని స్వాధీనం చేసుకున్నారా? అసలు ఏం జరుగుతోంది? నిన్న ఉదయం తెల్లవారుజామున మొదలైనటువంటి ఐటీ సోదాలు రెండో రోజు కూడా కొనసాగుతున్నాయి. సుకుమార్ ఇంట్లో కూడా రెండో రోజు ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. ఈ రోజు ఉదయం ఐటీ అధికారులు మరొక టీమ్స్ కూడా ఇక్కడికి చేరుకున్నాయి. దాదాపు 6 గంటలుగా కూడా ఈరోజు మరోసారి సోదాలు జరుగుతున్నాయి. ఈరోజు సుకుమార్ ఇంట్లో సోదాలు జరగడానికి ముఖ్యంగా కారణం పుష్ప 2కు సంబంధించి పుష్ప 2కు వచ్చినటువంటి లాభాల్లో తనకు కూడా కొంత షేర్స్ ఉన్నట్లుగా తెలుస్తుంది. కాబట్టి పుష్ప 2కు ఎంత మొత్తంలో తను షేర్స్ తీసుకున్నారు, తన షేర్ వాల్యూ ఎంత ఉంది, వచ్చినటువంటి లాభాలు ఎంతగా వచ్చాయి, అందులో సుకుమార్ వాటా ఎంత ఉంది, సో వాటికి సంబంధించి వీళ్ళు ఐటీ పన్ను చెల్లించారా లేదా అనే దానిపైన ఐటీ సోదాలు నిన్నంతా కొనసాగాయి. నిన్న కీలక వివరాలు కూడా ఐటీ అధికారులు రాబట్టారు. అటు వాళ్ళు ఆర్జించినటువంటి లాభాలకు ఇక్కడ చెల్లించినటువంటి ఐటీకి తీవ్రస్థాయిలో వ్యత్యాసం ఉన్నట్లుగా తెలుస్తుంది. సో ఎప్పుడైతే పుష్ప 2కు సంబంధించి తను ముఖ్యంగా లాభాలను ఆర్జించారు, ఎంత మొత్తంలో సుకుమార్కి అయితే షేర్స్ ఉందో సో దానికి సంబంధించి తను ఐటీ చెల్లింపులు సక్రమంగా జరపలేదని కూడా ఐటీ అధికారులు గుర్తించారు. ఇప్పటికే ప్రముఖ ఉన్నటువంటి నిర్మాతల ఇళ్లలో అదేవిధంగా డిస్ట్రిబ్యూటర్ల ఇళ్లలో కూడా సోదాలు జరుగుతూ ఉన్నాయి. నిర్మాతలకు సంబంధించి వాళ్ళు ఎంత మొత్తంలో వ్యయం పెట్టారు, సంక్రాంతికి రిలీజ్ అయినటువంటి సినిమాల్లో వాళ్ళ వాటా ఎంతగా ఉంది, వాళ్ళకు వచ్చినటువంటి లాభాలు ఎంత మేర ఉన్నాయి, సో వాటికి సంబంధించి ఐటీ చెల్లింపులు చేశారనే దానిపైనే ముఖ్యంగా ఐటీ అధికారులు ఫోకస్ పెట్టారు. నిన్నటి వరకు కూడా సినిమాల వివరాలు సేకరించారు. సో ఎలాంటి సినిమాలు వాళ్ళు తీశారు, లేకపోతే సంక్రాంతికి వచ్చినటువంటి సినిమాలతో పాటు ముఖ్యంగా పుష్ప 2కు సంబంధించి ఎవరు ఎంత మొత్తంలో పెట్టుబడులు పెట్టారు, వాళ్లకు పుష్ప 2 ద్వారా వచ్చినటువంటి లాభాలు ఎంత, దాంట్లో అటు డైరెక్టర్ షేర్ ఎంతగా ఉంది, అదేవిధంగా నిర్మాతల షేర్ ఎంత ఉందని కూడా వివరాలు సేకరించారు. నిన్నటి వరకు సుకుమార్ అందుబాటులో లేకపోయినప్పటికీ తన ఇంట్లో అదేవిధంగా ఆఫీస్లో సోదాలు జరిపారు. సో ఈరోజు సుకుమార్ ఎప్పుడైతే హైదరాబాద్కు తిరిగి వచ్చారో వెంటనే ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి ఐటీ అధికారులు తనను వెంటనే ఉండి ఇంటి వరకు తీసుకొని వచ్చారు. సుకుమార్ సమక్షంలో ఈరోజు సోదాలు జరుగుతున్నాయి. తన షేర్ వాల్యూ ఎంత అనేది కూడా ఐటీ అధికారులు తెలుసుకున్నారు. నిన్నటి వరకు సినిమాకు పెట్టినటువంటి పెట్టుబడి ఎంత ఉంది, ఎంత మేరకు లాభాలు వచ్చాయని ఇప్పటి వరకు ఇండియా వైడ్గా హిస్టరీ క్రియేట్ చేసింది పుష్ప 2. కేవలం 2 రోజుల్లోనే దాదాపు 1000 కోట్ల రూపాయలు ఆర్జించింది పుష్ప 2. పాన్ ఇండియా వైడ్గా రిలీజ్ అయినటువంటి ఈ సినిమా ఇండియా వైడ్గానే రికార్డులు సృష్టించింది. సో ఇందులో సుకుమార్కు ఉన్నటువంటి షేర్ ఎంత ఉంది, లేకపోతే ముఖ్యంగా నిర్మాణ సంస్థకు ఎంత మొత్తంలో ఉంది, అందులో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు, వాళ్ళకి ఎంత మేర లాభాలు, అంటే సుకుమార్కు ఉన్నటువంటి షేర్ వైడ్గా ఇప్పుడు పుష్ప 2కు వచ్చినటువంటి లాభాలను డివైడ్ చేస్తే తనకు వచ్చినటువంటి షేర్ ఎంత ఉంది, సో ఎంత మొత్తంలో వస్తే తను ఐటీ చెల్లింపులు జరిపారా లేదా అనే దానిపైన ఈరోజు ఐటీ అధికారులు తనను క్వశ్చన్ చేస్తున్నారు.
మరోవైపు ప్రముఖ నిర్మాతగా ఉన్నటువంటి వ్యక్తి ఇంట్లో, అదేవిధంగా తన కూతురు ఇంట్లో, తన ఆఫీసు కూడా సోదాలు జరిపారు. నిన్న తన భార్యను వెంట పెట్టుకొని వెళ్ళి బ్యాంకు ద్వారా వెళ్ళి బ్యాంకు లాకర్లను కూడా ఓపెన్ చేయించారు. ఈరోజు తన కూతురు కూడా అందుబాటులోకి వచ్చింది. కూతురు నిన్నటి వరకు అందుబాటులో లేదు. ఈరోజు కూతురుతో పాటు కుటుంబ సభ్యులు కూడా చేరుకున్నారు. వాళ్ళ సమక్షంలో ఇంట్లో ఉన్నటువంటి లాకర్లను కూడా ఐటీ అధికారులు ఓపెన్ చేసి అందులో ఉన్నటువంటి డాక్యుమెంట్స్ను స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు మైత్రికి సంబంధించినటువంటి నిర్మాణ సంస్థ అందులో కూడా సోదాలు జరిపారు. అందులో ఉన్నటువంటి మొత్తం ఎంతమంది ఉన్నారు సభ్యులు ఆ నిర్మాణ సంస్థలో, అదేవిధంగా వాళ్ళ కార్యాలయాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, అదేవిధంగా కొంతమంది వాళ్ళ బంధువులను కూడా బినామీలుగా చేర్చుకున్నారు కాబట్టి వాళ్ళకు కూడా ఏమైనా షేర్ ఉందా అనే దానిపైన కూడా ఐటీ అధికారులు కూపిలాగారు. ప్రస్తుతం రెండో రోజు కూడా సోదాలు జరుగుతూ ఉన్నాయి. కేవలం నిన్న ఏదైతే సంక్రాంతికి రిలీజ్ అయ్యాయో ఆ సినిమాలపైనే ఫోకస్ చేశారు అని అనుకున్నాం, కానీ సంక్రాంతి కంటే కొద్ది రోజుల ముందు రిలీజ్ అయినటువంటి సినిమా పుష్ప 2 పైన కూడా ఐటీ అధికారులు ఫోకస్ చేశారు. సో దానికి సంబంధించినటువంటి లాభాలపైన కూడా ఐటీ అధికారులు ఫోకస్ చేశారు కాబట్టి అటు పుష్ప 2 మొదలుకొని సంక్రాంతికి రిలీజ్ అయినటువంటి 3 సినిమాలపైన ఫోకస్ చేశారు. అటు డిస్ట్రిబ్యూటర్లతో పాటు ప్రొడ్యూసర్లుగా ఉన్నటువంటి వాళ్ళ ఇల్లు, అదేవిధంగా కార్యాలయాల్లో సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి. సో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులను చూస్తే ఈ రోజు కూడా ఐటీ అధికారుల సోదాలు కొనసాగే అవకాశం ఉంది. సౌజన్య, రవి, పుష్ప 2 సంక్రాంతికి రిలీజ్ అయిన సినిమాల విషయంలోనే కాదు, ఇప్పుడు భైరవం సినిమా ప్రొడ్యూసర్ ఇంట్లో కూడా సోదాలు నిర్వహిస్తూ ఉన్నారు, ఆయన ఆఫీస్లో కూడా. అంటే అగైన్ కొత్తగా యాడ్ అయినట్టు అనుకోవచ్చు. సో ఫర్దర్ గా కూడా ఈ సోదాలు ఇలానే కొనసాగితే ఇంకొంతమంది సినిమాల ప్రొడ్యూసర్స్ కూడా యాడ్ అయ్యే అవకాశం ఉందా ఈ లిస్ట్ లో? ఎగ్జాక్ట్లీ. ఇప్పటి వరకు ఐటీ అధికారులు ఫోకస్ చేసిన దానిలో సంక్రాంతికి రిలీజ్ అయినటువంటి సినిమాలే కాకుండా వాళ్ళు నెక్స్ట్ కొన్ని ప్రాజెక్ట్స్ని కూడా చేస్తూ ఉన్నారు. ఆ ప్రాజెక్టులు కూడా నెక్స్ట్ పెద్ద హీరోలతోనే, అటు జూనియర్ ఎన్టీఆర్తో ఉన్నాయి, రామ్ చరణ్తో చేస్తున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అందులో 100 కోట్ల రూపాయల బడ్జెట్ పెడుతున్నటువంటి సినిమాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు రీసెంట్గా భైరవం కూడా షూటింగ్ కొనసాగుతూ ఉంది. భైరవంకు సంబంధించినటువంటి ప్రొడ్యూసర్ల ఇళ్లలోనూ కూడా ఈరోజు ఐటీ అధికారులు సోదాలు జరుపుతూ ఉన్నారు. ఐటీ అధికారులు ప్రస్తుతం జరుగుతున్నటువంటి రైట్స్ని బట్టి చూస్తే వాళ్ళు సినిమాకు పెడుతున్నటువంటి బడ్జెట్కు కానీ, వాళ్ళకు వస్తున్నటువంటి లాభాలకు కానీ, ఇటు ఐటీ చెల్లింపులు జరుపుతున్నటువంటి తీవ్ర స్థాయిలో వ్యత్యాసం ఉన్నట్లుగా కూడా ఐటీ అధికారులు గుర్తించారు. కేవలం రిలీజ్ అయినటువంటి సినిమాల వరకు ఇప్పటివరకు ప్రతి సంక్రాంతికి కూడా పెద్ద ఎత్తున బడ్జెట్ సినిమాలన్నీ రిలీజ్ అయ్యేవి. ప్రతి సంక్రాంతికి రిలీజ్ అయిన సినిమాల తర్వాత ఐటీ అధికారుల సోదాలు కూడా జరిగేవి. కానీ ఈసారి మాత్రం అటు రిలీజ్ అయ్యేటటువంటి సినిమాలే కదా, ప్రస్తుతం సెట్స్లో ఇంకా షూటింగ్ కొనసాగుతున్నటువంటి సినిమాలపైన కూడా ఐటీ అధికారులు ఫోకస్ చేశారు. ఎందుకంటే ఇప్పటివరకు ముందుగానే ప్రకటిస్తున్నారు, ఇంతకుముందు మనం ఇంత బడ్జెట్ పెట్టాం, ఇన్ని కోట్లు ఆర్జించింది అని మాత్రం సినిమా సక్సెస్ తర్వాతనే ప్రొడ్యూసర్స్ కానీ డిస్ట్రిబ్యూటర్లు కానీ చెప్పేవాళ్ళు. కానీ ఇప్పుడు అలా లేదు. సినిమా సెట్స్ వైపుకు వెళ్ళకన్నా ముందే ఇన్ని 100 కోట్ల రూపాయలతో ఒక సినిమా తెరకెక్కబోతోంది, సినిమా స్టార్ట్ చేయబోతున్నాం అని చెప్పి ముందుగానే ప్రకటిస్తూ ఉన్నారు. కాబట్టి వాటిని బేస్ చేసుకొని కూడా ప్రస్తుతం భైరవం మాత్రమే కాకుండా రామ్ చరణ్తో ఒక సినిమా వస్తుంది, జూనియర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో కూడా ఒక సినిమా రాబోతుంది. దీనికి సంబంధించినటువంటి నిర్మాతలు ఎవరెవరు ఉన్నారు, వీళ్ళకి సంబంధించినటువంటి బడ్జెట్ ఏ మేర ఉంది, లేకపోతే వీళ్ళకి వస్తున్నటువంటి ఆదాయాలు ఏ విధంగా ఉన్నాయి, గతంలో వాళ్ళకు వచ్చినటువంటి ఆదాయాలకు ఐటీ చెల్లింపులకు ఏదైనా వ్యత్యాసం ఉందా అనే దానిపైన ప్రస్తుతం ఐటీ అధికారులు ఫోకస్ చేశారు. ఇప్పటివరకు రిలీజ్ అయినటువంటి పుష్ప 2 కానీ, సంక్రాంతికి వస్తున్నాం, లేకపోతే గేమ్ చేంజర్, అదేవిధంగా డాకు మహారాజ్, వీటివే కాకుండా ప్రస్తుతం సెట్స్లో ఉన్నటువంటి భైరవం సినిమా ప్రొడ్యూసర్లు ఇళ్లలో కూడా సోదాలు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా జకుల శ్రీధర్ ఇంటితో పాటు తనకు సంబంధించినటువంటి కార్యాలయాల్లో కూడా సోదాలు కొనసాగుతున్నాయి. సౌజన్య, ఈ రోజు ఇన్ కేసు వీళ్ళ దగ్గర నుంచి ఇంకేదైనా సమాచారం రాబడితే, నిన్నటి వరకు కేవలం ప్రొడ్యూసర్ల ఇళ్లలో మాత్రమే సోదాలు జరిపినటువంటి వాళ్ళు ప్రొడ్యూసర్లకు వచ్చేటటువంటి లాభాల్లో డైరెక్టర్లకు కూడా షేర్ ఉంటుంది అనే విషయాన్ని రాబట్టారు. సుకుమార్ డైరెక్టర్నే కాకుండా తను ప్రొడ్యూసర్కు లో ఉన్నటువంటి వాటిలో షేర్ కూడా తీసుకున్నాడనే విషయాన్ని గుర్తించారు. సో ఇలాంటి పరిస్థితుల్లోనే ఇంకెవరైనా డైరెక్టర్స్ కూడా కొంత షేర్ అడుగుతున్నారా, వాటికి వస్తున్నటువంటి ఆదాయాల్లో వాళ్ళకి ఎంత మేర వాటాలు ఉన్నాయి, వాళ్ళు కూడా ఐటీ చెల్లింపులు చేస్తున్నారా లేదా అనే దానిపైన కూడా ఐటీ అధికారులు ఫోకస్ చేశారు. సౌజన్య, ఎగ్జాక్ట్లీ రవి, థ్యాంక్స్ ఫర్ ది లైవ్ అప్డేట్స్.